నమస్కారం మేడం. హాయ్. నమస్కారం. హలో, ఎవరు మీరు? అమ్మా, వీళ్ళందరినీ అరేంజ్ చేసింది నేనేనమ్మా. వీళ్ళేమో సింగర్స్, వీళ్ళు మంచి వర్కర్స్ అమ్మా. ఆర్కెస్ట్రా కూడా వస్తుందా? వస్తుందమ్మా. సరే సరే, మీరు రండి అయ్యా, సర్వ్ చేద్దురు కానీ రండి. ఓకే, కమాన్. డాక్యుమెంట్స్ రెడీ చేయించి తెప్పించా. పార్టీ ముగిసేలోపు నువ్వెలాగైనా మంగమ్మ సంతకాలు సంపాదించాలి. ఆ విషయం నాకు వదిలేయండి అమ్మమ్మ గారు, నేను చూసుకుంటానుగా. ఎందుకైనా మంచిది. మత్తు మాత్రలు ఆ వాసంతి దగ్గరున్నాయి. అప్పుడప్పుడు అవి జ్యూస్లో కల్పిస్తూ ఉండు. అప్పుడే మన పని తేలికైపోతుంది. అలాగే అమ్మమ్మ. సర్లేరా. కానివ్వండి, మీరు అమ్మమ్మతో ఏమీ చేయించలేరు. మేమొచ్చిందే మీ ఆటలు సాగనివ్వకుండా అడ్డుపడ్డానికి. అమ్మమ్మ మత్తు వదిలించి మీ నిజ స్వరూపం బయట పెట్టిస్తాము. అమ్మమ్మని మీ నుంచి తప్పించి తీసుకువెళ్ళిపోతాము. హలో అత్తయ్య గారు, మీరు అర్జెంటుగా మన విల్లాకి రావాలి. ఎందుకు? ఎందుకేంటి, అన్నింటినీ వివరంగా మీరు ఇక్కడికి వచ్చాక నేను చెప్తాను. సరే, వెంటనే బయలుదేరొస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. ఏమిటి ఆలస్యం? త్వరగా మ్యూజిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. అయితే ఓకే, పార్టీ స్టార్ట్ చేయండి. అమ్మా, ముందుగా భక్తి గీతాలతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఏయ్, ఇదేమన్నా పందిరి ప్రోగ్రామా? భక్తి గీతాలు అంటావు? కాక్టైల్ పార్టీ. మంచి ఊపున్న పాటలు పాడండి అయ్యా. ఓకే మేడం. మంచి ఊపున పాటతో స్టార్ట్ చేయండి. పాపం మూటగట్టుకుంటున్నావే, ఎంతకాలం ఇలా చేస్తావో చూస్తా. నీ పాపం పండే రోజు వచ్చేసింది. ఏమిటి గ్లాస్ మీద గ్లాస్ ఇస్తున్నారు? ఇందులో అదేం కలపలేదు కదా? చచా, నీకు అలా ఎలా కల్పిస్తాం మంగమ్మ? ఏమిటి? అదే అమ్మమ్మ అనబోయి అలా అన్నాను. ఏమిటే, అప్పుడే అంతలా తాగేసావా ఏమిటి? ఇప్పుడే మొదలైంది, అప్పుడే తాగితే ఎలా? పార్టీ ఇచ్చేది మనము, చాలా పనులున్నాయి. తాగుతానమ్మమ్మా.
తీసుకో. ఇదిగో వెళ్ళి స్వర్ణకిచ్చి ఏడుస్తున్నాడని చెప్పు. అలాగే అమ్మా. అమ్మగారు బాబా ఏడుస్తున్నాడమ్మా. ఏయ్, ఏంటి వీడిని తీసుకొచ్చావు? వీడెడవటం కాదు, వాళ్ళు నా మీద నా ఆనందాల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలా వెళ్ళు, అలా వెళ్ళి గదిలో అయ్యాడు, ఇక్కడ కాదు. ఓ సాకేత్, అత్తయ్య గారిని అర్జెంటుగా అమ్మమ్మ గారి గెటప్లోకి మార్చాలి. అమ్మమ్మ గారి ప్లేస్లో అత్తయ్య గారిని కూర్చోబెట్టాలి. లేకపోతే మత్తులో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకునే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అవునా? అవును. నువ్వు ఈ విషయాన్ని తాతయ్య గారికి రఘురామ్కి చెప్పు. ఓకే. తాతయ్య అమ్మమ్మ గారిని తీసుకువెళ్తూ ఉంటాడు, నువ్వు రఘు ఓవర్లాప్ అవ్వాలి. అత్తయ్య గారు త్వరగా రండి, లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అత్తయ్య గారు అచ్చు అమ్మమ్మ గారు లాగే ఉన్నారు. సీత, నాకెందుకో భయంగా ఉందమ్మా. అత్తయ్య గారు అమ్మమ్మ గారి కోసం తప్పదు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, ఎవరైనా వచ్చేస్తారు, మీరు రండి. ఓకేనా? ఓకే. స్వర్ణ, ఏంటి భాగీరథి? ఏంటే? హ్యాపీగా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సరదాగా అలా పిలవాలనిపించింది, పిలిచాను. నీ సరదా తర్వాత ముందు సంతకాల సంగతి చూడు. నెక్స్ట్ అదే పేపర్స్ ఇవ్వు.
ఆ ముసలావిడ ఈ పాటికి మత్తులో మునిగి తేలుతూ ఉంటుంది. చిన్న గీత గీయించి ఆవిడ గారి రాత మొత్తం మార్చేస్తా. సామ్రాజ్యం అటు, సింహాసనం ఇటు. ఈ దెబ్బతో అన్నీ హుష్కాకి మన చేతిలో ఎస్ బాస్ అనేలా మార్చేస్తా. నేను 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 పెట్టిస్తానుగా, నేను పెట్టిస్తా. అమ్మమ్మ, విఐపీలకు సెక్యూరిటీలా మేం నీ వెంటే ఉన్నాం. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఒక్కోసారి ప్రమాదంలో విఐపీలు పడక తప్పదు. నిన్ను ఎలాగైనా వాళ్ళ వైపు తిప్పుకోవాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు వాళ్ళకి లొంగకపోతే వాళ్ళ స్వార్థానికి నిన్ను ఏమైనా చేస్తారు. ఎందుకంటే ఆస్తి నీ పేరునుంది, వాళ్ళకి అది ముఖ్యం. అదే లేదనుకో వాళ్ళు నిన్నేమీ చెయ్యరు. అందుకే మాస్టర్ ప్లాన్ వేసి నీ ఆస్తి మొత్తం నా పేరున మారుస్తూ ఇదిగా ఈ డాక్యుమెంట్స్ తయారు చేయించా. వీటి మీద సంతకం పెట్టామమ్మా. అమ్మమ్మా, మంగమ్మ చైర్లో నువ్వున్నావేంటి? మంగేది? అమ్మ మీదత్తయ్యా. దుర్మార్గురాలా, ఎంత దుర్మార్గానికి వడిగట్టేవే? ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూస్తున్నావా? ఇది కనిపెట్టే అత్తయ్య గారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. అదెలా కుదురుతుంది? ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు శక్తినంతా కూడగొట్టుకుని ఎలాగైనా తమను తాము రక్షించుకుంటారు. షట్ అప్. మీరే ఏదో చేసి అమ్మమ్మని మాయ చేసుంటారు. ఎక్కడ ఎక్కడ అమ్మమ్మ? నాకు తెలీదు. మా దగ్గరున్న మనిషిని ఎలా ఎత్తుకెళ్లారు? వారే పారిపోయారు. అత్తయ్య, మర్యాదగా అడుగుతున్నాను, అమ్మమ్మ ఎక్కడా? నువ్వు మర్యాదగా అడిగినా అమర్యాదగా అడిగినా నేను చెప్పను, అంతే. నన్ను నువ్వు చంపినా సరే నిజం చెప్పను. నాతో మీరు చెప్పించలేరు. వాసంతి, ఫోన్ ఇటివ్వు. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి. నేను భాగీరథిని, మాజీ ఎంపీని మాట్లాడుతున్నాను. ఇప్పుడే నిమిషం క్రితం మా మంగమ్మని ఇంట్లో మనుషులు కొంతమంది పథకం ప్రకారం ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేశారు. మీరు అర్జెంటుగా ఇక్కడ ఉన్నట్టుగా రావాలి. అలాగే మేడం. తను ఎంత గొప్ప మనిషో మీకు తెలుసు. అర్జెంటుగా రండి. చూడు లక్ష్మి, పోలీసులు రాకముందే నిజం చెప్పు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఒక్కసారి పోలీస్ దెబ్బ మీద పడితే అటు మచ్చ ఇటు నొప్పి, జీవితకాలం పోవు. నేను చావనైనా చస్తాను గాని నిజం చెప్పను. రాణి, పోలీసులు రాణి, వాళ్ళే నిజం కక్కిస్తారు. ఎందుకమ్మా? ఎందుకు స్టేషను, కేసు, కోర్టు, ఇంట్రాగేషను? మీలాంటి వాళ్ళు తట్టుకోలేరు. చెప్పేయండి, మంగమ్మ గారిని ఎవరు ఎత్తుకెళ్లారు, ఎక్కడికి ఎత్తుకెళ్లారో చెప్పండి. నేను చెప్పను. అలా చెప్పే రకం కాదు. మీ పద్ధతిలో విచారించండి ఎస్ఐ గారు. పదండమ్మా, పదండి. అమ్మగారు, బాబు ఏడుస్తున్నాడమ్మా. వీడు వాళ్ళల్లా ఏడుపు కొట్టాడే. వీడు పుట్టాడు, నా కష్టాలు మొదలయ్యాయి. దరిద్రపు కొట్టేది బాబు.
నష్టజాతకుడు. స్వర్ణ వాణ్ణేమన్నా అన్నావంటే ప్రాణం తీస్తాను. అయితే ఎతగల. పాపిస్టిస్ అంతా నా ప్రాణానికి పడింది. వదనన్నా. పదన్నమ్మా. బా. నాకు పరాభవాలు తప్ప ఏం మిగిలేటట్లేవు. ఛ! ఇంత దాకా వచ్చి ఇలా రివర్స్ అయిందేంటి? గ్రహచారం. అయినా ఎవరు తీసుకెళ్ళుంటారు? అంతా మన పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. డాక్టర్ గారు తనకి ఎలా ఉందండి? ప్రస్తుతం మత్తులో ఉన్నారు కానీ వారి ఆరోగ్యం చాలా నార్మల్గా ఉంది. ఏ కంప్లైంట్ కనపడడం లేదు. తన మానసిక పరిస్థితి ఏం పర్వాలేదండి. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏ ప్రాబ్లం లేదంటున్నారు? మరి నాన్నమ్మ ప్రవర్తనకి కారణం? వాళ్ళ టార్చరే అయి ఉంటుంది. కావచ్చు. ఆ రాక్షసి గ్రానీకే మతిస్థిమితం లేకుండా చేసింది. అదంత తేలిగ్గా మతి పోగొట్టుకునేది కాదురా. ఏదో జరుగుతుంది. ముందు మనం అమ్మమ్మ గారిని ఇంటికి తీసుకువెళ్దాం తాతయ్య గారు. అవును తాతయ్య, మళ్ళీ నాన్నమ్మ మేల్కొంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని మనతో గొడవ పడినా పడుతుంది. అవునవును, అలాంటిదే అన్నా ఆశ్చర్యమేమీ లేదు. సరే, మీరు మీ గ్రానీని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను సైకియాట్రిస్ట్ని కలిసి వస్తాను. ఏమండి, ఇంటికి ఒకసారి ఫోన్ చేయాలి. ఒక కాల్ చేసుకోవచ్చా? ఓకే, త్వరగా చేసుకోండి. ఎస్ఐ గారు వస్తే కోప్పడతారు. కొంచెం బాబుని పట్టుకోండి. ఓకే. ఏంటిది? మావి గారి ఫోన్ ఏమో కలవట్లేదు. సాకేత్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సీతకు ఫోన్ చేస్తే ఏంటిది? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకేదైనా ఫోన్ వస్తే పిలవండి. ఓకే, అలాగే పిలుస్తాను. దీని మొత్తం ఎప్పుడు వదులుతుందో, మనతో ఎప్పుడు మాట్లాడుతుందో. ఈసారి మళ్ళీ బయటికి వెళ్లకుండా చూడాలి తాతయ్య. అసలు ఇప్పుడు ఇది లేచాక ఎంత గొడవ చేస్తుందో రా. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఫొటోస్ లీక్ చేయొద్దన్నారు కదా, అందుకే ఫోటోలు వీడియో చిప్ తీసుకొచ్చాను. మళ్ళీ మాలో ఎవరైనా వీటిని లీక్ చేస్తారేమోనని మీకు ఇద్దామని తీసుకొచ్చాను. థ్యాంక్స్ బాబు. ఓకే అండి.